వెల్కమ్ టు టీవీ6 న్యూస్. సమాచారం మా కర్తవ్యం. బిల్టల ముందుగా హెడ్లైన్. ఆపత్కాలంలో వైద్యుల సేవలు వెలకట్టలేనివన్న మంత్రి కల్వకుర్తి. ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన నిరంజన్ రెడ్డి. వైద్య రంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ నిర్ణయాలు. 2 రోజుల్లో ఎంజీఎం ఆసుపత్రిని కేసీఆర్ సందర్శిస్తారన్న ఎర్రబెల్లి. ప్రాణం విలువ నాకు బాగా తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో సమూల మార్పులన్న సీఎం జగన్. మోదీకి ప్రాణాల కంటే పబ్లిసిటీ అంటేనే మక్కువ. ప్రధాని మాట్లాడనివ్వలేదని మమత ఆరోపణ. కరోనా మహమ్మారి కొత్త సవాళ్లను విసురుతోందని ప్రధాని మోదీ అన్నారు. 10 రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు రాష్ట్రాల సీఎంలు కూడా ఇందులో పాల్గొన్నారు. కరోనా కట్టడిపై 10 రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కట్టడికి సరికొత్త వ్యూహాలు అనుసరించాలన్నారు ప్రధాని. అందరం కలిసికట్టుగా దీనిపై పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. టీకా వృధాను ఆపడం అత్యంత ముఖ్యమన్నారు. కేసులు తగ్గుతున్నా అప్రమత్తత అవసరమని చెప్పారు. కింది స్థాయి అధికారులు కష్టపడుతున్నారని కొనియాడారు. అయితే జిల్లా గెలిస్తే దేశం విజయం అవుతుందన్నారు. ఓడిపోతే అది దేశం ఓటమి అవుతుందన్నారు ప్రధాని మోదీ. नए नए चैलेंजेस के बीच हमें नए नए तौर तरीकों और समाधानों की जरूरत होती है और इसलिए ये जरूरी हो जाता है कि हम अपने स्थानीय अनुभवों को साझा करें और एक देश के रूप में मिलकर के हम सब काम करें। और मेरा आग्रह है, हमें गांव-गांव यही संदेश पक्का करना है कि हमें अपने गांव को कोरोना से मुक्त रखना है और लंबे अरसे तक जागरूकता से प्रयास करना है। टीकाकरण की रणनीति में भी हर स्तर पर राज्यों और अनेक स्टेक होल्डर से मिलने वाले सुझावों को शामिल करके आगे बढ़ाया जा रहा है। इसी क्रम में स्वास्थ्य मंत्रालय की तरफ से 15 दिन के टीकों की उपलब्धता की जानकारी राज्यों को दी जा रही है। वैक्सीन सप्लाई टाइमलाइन की स्पष्टता होने से टीकाकरण से जुड़े मैनेजमेंट में आप सभी को और आसानी होने वाली है। महामारी से डील करने के हमारे तौर तरीकों में निरंतर बदलाव, निरंतर इनोवेशन, निरंतर अपग्रेडेशन बहुत जरूरी है। एक भी वैक्सीन की वेस्टेज का मतलब है किसी एक जीवन को जरूरी सुरक्षा कवच नहीं दे पाना। इसलिए वैक्सीन वेस्टेज रोकना बहुत जरूरी है। मेरा अनुभव है कि गांव के लोगों को अगर सही बात समय पर पहुंचा दी जाए तो वो बहुत रिलीजियसली కరోనా కష్టకాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కోవిడ్ బారిన పడి అనేక మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు చాలా గొప్పవని ఆయన కొనియాడారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానాలో కోవిడ్ బాధితులను మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. వైద్యుల సేవలను కీర్తిస్తూ వారికి చేతులు ఎత్తి మొక్కారు. ఎంతో సురక్షితమైన ప్రభుత్వ దవాఖానాలో వైద్యులు చక్కని చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన పని లేదని రోగులకు మంత్రి ధైర్యం చెప్పారు. మనోధైర్యాన్ని మించిన మందు లేదని, ధైర్యంగా ఉన్నప్పుడే మందులు బాగా పనిచేస్తాయని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి వైద్య రంగం వాళ్ళు, ఆరోగ్య కార్యకర్తలు కానీ, వైద్యులు కానీ సర్వేలో నిర్ధారణ అయినటువంటి సింటమ్స్ ఉన్న వాళ్ళందరినీ కూడా తక్షణమే వాళ్ళకు వైద్యం అందించినటువంటి చర్యలు తీసుకోబట్టి మనకు చాలా మటుకు పాజిటివిటీ తగ్గుతూ ఉంది. క్రమేణా రోజు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అన్నింటికి మించి ప్రజలకు మనోధైర్యం చాలా ముఖ్యమైనటువంటి, పరస్పరం సహకరించుకోవాలి. మనోధైర్యానికి మించినటువంటి మందు లేదు. ముందు మనోధైర్యంగా ఉండాలి, మనోధైర్యాన్ని కోల్పోవద్దు. ప్రభుత్వం సంపూర్ణంగా ప్రజల ప్రాణాలు కాపాడుకోవడానికి, తగిన సహాయం అందించడానికి, వైద్యం అందించడానికి సన్నద్ధంగా ఉన్నది. అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.
వైద్య రంగం బలోపేతానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో కలిగిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు గ్లోబల్ టెండర్లను పిలిచామన్నారు మంత్రి ఎర్రబెల్లి. 2 రోజుల్లో సీఎం కేసీఆర్ వరంగల్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారని అన్నారు. హన్మకొండలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఎంజీఎం ఆసుపత్రి స్టాఫ్ కు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంజీఎం రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ల మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. అదే తిరుగా రూరల్కి సంబంధించిన హాస్పిటల్స్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. ఎంజీఎంలో కూడా ఇబ్బంది ఏం లేదు. పేషెంట్లు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు కూడా మెడిసిన్స్ విషయంలో ఎప్పుడు కూడా కొరతలేదు. ముఖ్యమంత్రి గారు ఎంజీఎంకి ఏది కావాలన్నా కూడా అడుగుతోటే అన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆక్సిజన్ కొరత కూడా లేకుండా చేసినాం. 2వ ప్లాంట్ కూడా పని కూడా మొదలుపెట్టాం. రెమ్డీస్ ఇంజెక్షన్స్ కూడా అనుకున్న ఇన్ని కూడా ఇవ్వటం జరుగుతున్నాయి. ఎంజీఎంఏ కాకుండా కూడా ప్రైవేటు హాస్పిటల్స్లో కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని చెప్తే అంతకుముందే ఆక్సిజన్ కొరత లేకుండా చేశాం. రెమ్డీస్ కూడా అడిగినన్ని కూడా ఇవ్వటం కూడా జరుగుతున్నది. కొద్దిగా ఫీవర్ వచ్చినా, కొన్ని లక్షణాలు ఉన్న ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ఆల్రెడీ సర్వే చేశారు. వాళ్ళు గ్రామాల్లో అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ కూడా కొద్దిగా ఫీవర్ వచ్చినా, అనుమానాలు వచ్చినా కిట్ ఇచ్చేమంటున్నారు. టెస్ట్ అవసరం కూడా లేదు. ఆ కిట్ ఇచ్చేసి వాడండి, మీరు హోమ్ క్వారంటైన్లో ఉండవని చెప్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం జగన్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ముగింపుగా ఆయన మాట్లాడుతూ ప్రాణం విలువ తనకు తెలుసునని, దివంగత మహానేత వైఎస్ చనిపోయిన సమయంలో ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని తెలిసి వారి కోసం ఓదార్పు యాత్ర చేశారని జగన్ గుర్తు చేసుకున్నారు. ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీని సమూలంగా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీ నామమాత్రంగా ఉండకుండా ప్రాణం పోసే పథకంలా ఉండాలని ఆకాంక్షించామని అన్నారు జగన్. అధ్యక్ష, ప్రాణం విలువ నాకు బాగా తెలుసు అధ్యక్ష. ప్రాణం విలువ తెలుసు కాబట్టే ఆ దివంగత నేత, మహానేత చనిపోయినప్పుడు ఆ కుటుంబాలన్నీ కూడా ఇబ్బందులు పడతా ఉన్నాయి. ఇబ్బందులు పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకు తోడుగా ఉండాలి అని చెప్పి బహుశా ఏ రాజకీయ నాయకుడు కూడా చేయని విధంగా ఓదార్పు యాత్ర చేస్తూ ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అధ్యక్ష. ప్రాణం విలువ తెలుసు కాబట్టి అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని సమూలంగా కూడా మార్పులు తీసుకొచ్చాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీలో కూడా ప్రాణం విలువ తెలుసు కాబట్టి ఆరోగ్యశ్రీలో ఏ స్థాయి మార్పులు తీసుకొచ్చాము అని అంటే, ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి రావాలి. ఆరోగ్యశ్రీ అన్నది నామకే వాస్తే ఉన్న ఒక స్కీమ్ కింద కాకుండా ఆరోగ్యశ్రీ అన్నది ప్రాణం పోసే స్కీమ్గా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్రంలో 5 లక్షల దాకా కూడా వార్షిక ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసేలా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇదే ఆరోగ్యశ్రీలో దాదాపుగా మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఒక 1000 జబ్బులకు, 1000 ప్రొసీజర్లకు మాత్రమే ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న పరిస్థితుల నుంచి ఆ ట్రీట్మెంట్ను ఏకంగా 2400 జబ్బులకు ఆరోగ్యశ్రీని వర్తింపజేసేలా పెంచడం కూడా జరిగింది అధ్యక్ష. మంత్రి కురసాల కన్నబాబు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రైతు సంక్షేమ రాజ్యంలో 2021-22 ఏడాదికి గాను వివిధ పథకాల కోసం 31,256.36 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. పగటిపూట 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అమలు చేస్తున్నామని అన్నారు. పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల పథకం ద్వారా వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట నాణ్యమైన 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంది. రాష్ట్రంలో 18.5 లక్షల వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో 75,687 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు విడుదల చేశాం. 6,663 ఫీడర్ల ద్వారా వ్యవసాయ రంగానికి సేవలు అందిస్తున్నాం.
ఇందులో 99.49% ఫీడర్లు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలతో 9 గంటల పగటిపూట విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అదనపు మౌలిక సదుపాయాలతో పగటిపూట విద్యుత్ సరఫరాకు మిగిలిన 34 ఫీడర్లు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి ఫీడర్ల అభివృద్ధికి గాను 1700 కోట్లు ఖర్చు చేస్తున్నాం. దీర్ఘకాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించేందుకు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 6,100 మెగావాట్ల సోలార్ పవర్ సామర్థ్యం ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం జారీ చేశాం. మా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం 24/7 3 ఫేజ్ విద్యుత్ సరఫరా చేయడానికి వ్యవసాయ ఫీడర్లను వేరు చేసే కార్యక్రమం ప్రారంభించింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించే పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుంది. మా ప్రభుత్వం డిస్కమ్ వద్ద పెండింగ్లో ఉన్న అన్ని వ్యవసాయ పంపు సెట్ల కనెక్షన్లను పూర్తి చేయడానికి కట్టుబడి ఉంది. అధ్యక్ష, ఉచిత విద్యుత్ అంటే ఆనాటి ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తారు. ఉచిత విద్యుత్తుకి శ్రీకారం చుట్టిందే ఆయన. ఆ తరువాత ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్తుని ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంకల్పించారు. ఉచిత విద్యుత్తుకి ఎంత ఖర్చైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్లో 5,000 కోట్లు ప్రతిపాదించాం. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తెలంగాణ సర్కార్ను డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల. ఆయుష్మాన్ భారత్ ద్వారా 26,11,000 మంది మాత్రమే లబ్ధి పొందుతారని, మరి మిగతా పేద కుటుంబాల పరిస్థితి ఏంటని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన పేదల కోసం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా సంవత్సరానికి కేవలం 5 లక్షల రూపాయల వరకే బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా 13 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. కనుక కరోనాను ఆరోగ్యశ్రీలోనే చేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు బైక్ ఉన్నా, ఫోన్ ఉన్నా, ఇటుకతో కట్టిన ఇల్లున్నా ఆయుష్మాన్ భారత్ వర్తించదు. అంటే ఈరోజు ఎవరికి ఫోన్ ఉండకూడదు, ఎవరికి బైక్ ఉండకూడదు, పక్కా ఇల్లు ఉండకూడదు, అప్పుడే ఆయుష్మాన్ భారత్ వర్తిస్తుంది. కానీ బైకు, ఫోను ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్, బేసిక్ అవసరాలు. అవి ఉన్నంత మాత్రాన వాళ్ళు కోటీశ్వరులు అయిపోతారా? అవి ఉన్నంత మాత్రాన వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోగలుగుతారా? దయచేసి పాలించే వాళ్ళు మనసుతో ఆలోచించాలి. కేసీఆర్ను గాని ప్రశ్నిస్తున్నాం. కేసీఆర్ గారు, ఈరోజు మీరు పేదరికానికి కొత్త అర్థం చెప్తున్నారా? నిజంగానే మీకు పేదలంటే ప్రేమ ఉంటే, నిజంగానే వాళ్ళకు మంచి చేయాలి అన్న ఉద్దేశం మీకుంటే కరోనాను ఆయుష్మాన్ భారత్తో పాటు ఆరోగ్యశ్రీలో కూడా చేర్చండి. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అద్భుతంగా చేసి చూపించారు. మీరు కూడా మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని కోరుతున్నాం. హైదరాబాద్ లో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్, చందానగర్ లో సిపి సజ్జనర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేశారు. లాక్డౌన్ సడలింపు ముగిసిన తర్వాత రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలను ఆపి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ సమయంలో అనవసరంగా వాహనదారులు రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సిపి సజ్జనర్. ప్రజలు కరోనాతోనే కరోనా కట్టడి సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఇందుకు సహకరించాలని కోరారు. 4 గంటలు వెసులుబాటు ఇచ్చింది. మీరందరూ కూడా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చి మీరు కూడా 10 o'clock లోపల ఇంట్లో ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరేదో లేటుగా లేసి వచ్చి మళ్ళీ అడావుడి చేయకుండా మీరు ఎంత తొందర లేసి వచ్చి మీ వస్తువులు తీసుకెళ్తే కూడా బాగుంటుంది. ప్రజలు సహకరించాలి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 9 days మీరందరూ కూడా బాగా సహకరించారు. మీ సహకారం వల్లే తెలంగాణలో కేసెస్ కూడా బాగా తగ్గుముఖ పట్టింది. మనం ఇదే స్ఫూర్తితోని వచ్చే 12 రోజులు కూడా మనము లాక్డౌన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తే మనం ఈ కరోనా పైన విజయం సాధించవచ్చు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు బోగిరి ఆనందయ్య కరోనాకు చేస్తున్న నాటు వైద్యాన్ని నిలిపివేయడం సరైంది కాదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇప్పటి వరకు ఆయుర్వేదం మందు తీసుకుని అనారోగ్యం బారిన ఎవరూ పడలేదని, సో ఆయన చేస్తున్న నాటు వైద్యాన్ని కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దేవుడు ఆయుర్వేదం బిఎంఎస్ చేసేవాడిని. ఆయుర్వేదం గురించి నిష్ణాతులు కాకపోయినా ఆ సైన్స్ గురించి కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది, అందుకే మాట్లాడుతున్నా. కృష్ణపట్నంలో ఈ ఆనందయ్య అనేది ఒక కుటుంబ సాంప్రదాయ పద్ధతిలో వచ్చినటువంటి రసాయనాలు, మూలికలు
ఆకులు ఇవన్నీ ఉపయోగించి మందులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత దానికి కూడా మందులు వేయడం మొదలుపెట్టాడు. దాదాపు రోజుకు 1000 మంది పైన దాకా కృష్ణపట్నం వస్తూ ఉన్నారు. అంటే ఆ ట్రెడిషనల్ వైద్యం వాళ్ళ కుటుంబానికి సంబంధించింది. అది సైంటిఫిక్ అవునా కాదంటే దాని రియాక్షన్స్ బట్టి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాదాపు 50,000-60,000 మందికి ఆయన ఉచిత వైద్యం చేశాడు. అందులో ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకి కూడా రియాక్షన్ వచ్చి బ్యాడ్ ఎఫెక్ట్ వచ్చి వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు దాకా. ఆయన ఉచిత వైద్యం చేస్తున్నాడు. పేషెంట్ అంటే నమ్మకం ఉంది. ఈ కోవిడ్ ఒకటేమో విశ్వాసం, ఒకటేమో ఆత్మధైర్యం, మూడవది మందు కూడా పెడతారు సార్, కనిపెట్టలేదు కదా. అలాంటప్పుడు ఉచిత వైద్యం చేస్తున్నట్టు ఆనందయ్య దగ్గరికి తెలంగాణ ప్రాంతం నుంచి కూడా జనం వస్తున్నారు, వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. ఒక్కరికంటే ఒక్కళ్ళు కూడా క్యాజువాలిటీ లేదు. అలాంటప్పుడు ఎందుకు తక్షణం ఆపించాలి గవర్నమెంట్? ఎందుకు ఆ వైద్యాన్ని ఆపించాలి? మీరు అమ్మ పెట్టదో అడుక్క తనేది అని చెప్పారు. మీరు సరిగ్గా చేయరు. కార్పొరేట్ హాస్పిటల్కి పోతే శవాన్ని కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అట్లాంటప్పుడు వైద్యం వచ్చినప్పుడు పోతున్నారు, వాళ్ళకి నష్టం లేదు, ఎందుకు ఆపించాలి? అంటే కార్పొరేట్ కబంధ హస్తాలతో నలిగిపోతుందా? ప్రైవేట్ డాక్టర్స్ నష్టం వస్తుంది చేస్తున్నారా? ఇది చాలా క్వశ్చన్స్ వస్తాయి. తక్షణం నేను డిమాండ్ చేసేటంటే మీరు పునరుద్ధరించండి వైద్యాన్ని. మీకు అబ్జర్వేషన్ పెట్టుకోండి, సైంటిస్ట్ను, డాక్టర్స్ను, రెవెన్యూ. కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. కేవలం ప్రధాని మాట్లాడడానికి మాత్రమే ఈ సమావేశం నిర్వహించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మోదీ కేవలం పబ్లిసిటీ కోసం ఇలా వ్యవహరిస్తున్నారని, ఆయనకు ప్రజల ప్రాణాల కంటే ప్రచారమే ముఖ్యమని విమర్శించారు మమత. కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. That it is a super flop, a casual meeting. He wanted to get the publicity through some media, and that's why whatever he thinks, he expressed his opinion. But he didn't allow the other chief ministers of the state. There are so many chief ministers' names was enlisted. Bengal to Maharashtra to Kerala to so many, but nobody was allowed to speak. What they think? Are we the bonded labor or are we the puppet? Only what his master voice, that matter, and opposition is no matter. They have demolished the federal structure. They have forgotten the constitutional provisions. They have violated the COVID norms. They didn't allow us to speak how to control the COVID pandemic. The medicines are not available. The oxygens are not available. The remdesivir, this medicine is not available. The other thing is not available. And vaccine also, I do not know how long. If we accept his formula, then it may take 10 years to give vaccine to all. Then so many persons will die. Even you have seen so many young generations. We have to give vaccine to them. But I'm sorry, nobody was allowed to speak, but we are not the bonded labor. We thought that what we wanted to speak the Prime Minister. It is nothing against of the government or nothing against of the particular person, but it is the demand of the people to help the people. It is poor people demand. That when he didn't allow, then ఆనందయ్య ఆయుర్వేదం మందుకు అడ్డం పడొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణపట్నంకు చెందిన బోనికి ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందుతో కోవిడ్ నయమవుతోందన్నారు. ఆనందయ్య కుటుంబం దశాబ్దాలుగా ఆయుర్వేద మందులు ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. కోవిడ్ కోసం తయారు చేసిన మందును ఇప్పటి వరకు 70,000 మందికి ఇచ్చారని, ఏ ఒక్కరి నుంచి నెగిటివ్ రిపోర్ట్ లేదని చెప్పారు. ఇలాంటి ఉపయోగకరమైన మందు పంపిణీకి అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు సోమిరెడ్డి. ప్రపంచాన్నంతా వణికిచ్చే ఈ కోవిడ్ మహమ్మారి పరిస్థితి దారుణంగా ఉంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో బొనిగి ఆనందయ్య కుటుంబం, అంటే వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి ఆయుర్వేద మందులు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు కొడుకు అదే కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఒక గురువు తమిళనాడులో రెడ్ హిల్స్లో ఆయన ఒక గురువు ఉన్నాడు. ఆయనకి ఇప్పుడు వయసు 80 ఏళ్ళు. ఆయన శిష్యరికంలో ఈ మందులు ఇస్తున్నాడు. దాంట్లో ఇప్పుడు కోవిడ్ కూడా నయమైపోతుంది. అదేంటి? ఆయుర్వేద మందు, హెర్బల్ మెడిసిన్. దాదాపు ఇప్పటికీ 70,000 మంది మందులు తీసుకున్నారు. ఎక్కడ నెగటివ్ రిపోర్ట్ రాలే. కానీ దాన్ని కూడా పోయేసేసి డిపార్ట్మెంట్ ఆపేసింది. నాకు అర్థం కావడంలే. ఈరోజు చేప మందు ఇస్తున్నారు, ఆపేరా? మూలపేటలో దండేసుకుంటారు.
ఇప్పటికీ మా మేకలోళ్ళ తోటలో పక్కన అల్లీపురంలో వేప మండుతో మండేస్తారు. ఇది ఎవరి నమ్మకం వాళ్ళది. మీరు ఈరోజు రెమెడిసివిర్ వాడి ఇంకా కాస్ట్లీ మందులు వాడి లక్షల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కట్టి చనిపోతున్నారు. ఐసీయూకి పోయి ఎంతమంది బయట వస్తున్నారు. ఇది దీనివల్ల ఏం వాడుతున్నారు? తిప్పతీగ, అల్లం, తాటి బెల్లం, తేనె, నల్ల జీలకర్ర, తోక మిరియాలు, పట్ట, లవంగాలు, వేపాకులు, నేరేడు చిగుర్లు, మామిడి చిగుర్లు, నేల ఉసిరి, కొండపల్లేరు కాయలు, బుడబుడుస ఆకులు, పిప్పింటాకు, జాజికాయలు ఎట్సెట్రా. వీటి వల్ల ఒకవేళ అది పనిచేయలేదు, ₹1 తీసుకోవడం లేదు, దీనివల్ల నష్టమేమన్నా ఉందా? లేదు. ఈ ప్రమాదకరమైన ఈ కావు నేను చెప్పినవన్నీ కలిపి నూరి ఆయన ఇస్తున్నాడు ముందుగా. దాన్ని ఆపటంలో ఈ గవర్నమెంట్ అధికారుల రోల్ ఏందో నాకు అర్థం కావట్లేదు. మీరు ఆక్సిజన్ సరిగా సప్లై చేయలేరు, అక్కడ బెడ్స్ లేవు, బయట ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దీన్ని పాజిటివ్గా తీసుకొని దీన్ని కొనసాగించేదానికి మద్దతు ఇవ్వండి. ఒకవేళ వేల మంది క్యూలో నిలబడినప్పుడు ఆ కోవిడ్ నార్మ్స్ వైలేషన్ ఉంటే మీరు అక్కడ కొంతమందిని సిబ్బందిని పెట్టండి, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు చేయండి. దయచేసి దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IMA, WHO, ICMR రోజుకు ఒకటి చెప్తున్నారు. కోవిడ్ వచ్చిపోయిన తర్వాత 6 నెలలకు కానీ వ్యాక్సినేషన్ వేసుకోకూడదు అంటారు. ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి నెల రోజులు అన్నారు, ఇప్పుడు 6 నెలలు అంటున్నారు. ప్లాస్మా ముందు వాడమన్నారు, ఇప్పుడు వద్దంటున్నారు. అనేక రకాల కన్ఫ్యూజన్ మీ ఆర్గనైజేషన్స్కి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థలకు ఉండేటప్పుడు ఒక వ్యక్తి ఉచితంగా చేసేటప్పుడు దాన్ని ఎందుకు అడ్డగించాలని అనేది ఒక మంచి మనసుతో గవర్నమెంట్ వెంటనే ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళందరూ కార్యకర్తలు 30-40 మంది గ్రామస్తులు కలిసి తలా ₹4 వేసుకొని ఉచితంగా తయారు చేస్తున్నారు, ₹1 వసూలు చేయటంలా. దయచేసి ఇది ఒక సంచలనాత్మకమైన ఇది. ఈరోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటే నెల్లూరులో రోజుకి 70 మంది 100 మంది చనిపోతుంటే ఇక్కడ ఒక నీడ దొరికింది, ఒక ఆసరా దొరికింది కోవిడ్ విషయంలో. దయచేసి గవర్నమెంట్ బ్రాడ్గా ఆలోచించి ఆనందయ్య గారి ఆయుర్వేద మందుకు, కోవిడ్ మందుకు అడ్డం పడొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. హోం క్వారంటైన్ లో ఉండేందుకు అవకాశం లేని కోవిడ్ బాధితులు తాము నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు వైసీపీ యువ నాయకులు మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్. తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామంలో 100 పడకలతో క్వారంటైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్. మురారి గ్రామ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ క్వారంటైన్ కేంద్రాన్ని స్థానిక ఎంపీడీఓ జాన్ లింక, తహసీల్దార్ చిన్నారావు, ఈఓపీఆర్టీ మూర్తి వైద్యాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ మాట్లాడారు. హోమ్ క్వారంటైన్ ఉండేందుకు అవకాశం లేని కోవిడ్ బాధితులు తాము నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలన్నారు. తమ సొంత ఖర్చులతో ఈ క్వారంటైన్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక్కడ 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారని, పౌష్టికాహారంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. జిల్లాలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయని, ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని, వచ్చినప్పుడు మాస్కులు ఖచ్చితంగా ధరించాలని పేర్కొన్నారు. యువార్డి గారికి, పెద్దలు మండలాధ్యక్షులు దొరబాబు గారికి, సర్పంచ్ గారికి, విఆర్ఓలకి, మిగతా సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం జరపడానికి గల ఉద్దేశం ఏంటంటే, ఈ కోవిడ్ సెకండ్ వేవ్లో చాలా తీవ్రంగా ఉండడం, చాలామంది దీన్ని బారిన పడి చనిపోవడం, బాగా అనారోగ్యాలకు గురవడం జరుగుతూ ఉంది. ఈ అన్నిటి దృష్ట్యా మొన్న మండలంలో జరిగినటువంటి సర్పంచుల సమావేశంలో మన గౌరవ ఎంపీడీఓ గారు అందరం మీటింగ్ చేసి ఏం చేస్తే బాగుంటుంది దీని గురించి అని ఒక టాపిక్ వచ్చినప్పుడు మన ఎంపీడీఓ గారు సర్పంచులందరికీ చెప్పడం జరిగింది ఏంటంటే, ఇది చాలామంది ఇల్లు ఇరుకుగా ఉండడం వల్ల, వారిలో ఎవరొకరికి కోవిడ్ రావడం వల్ల
వారికి సెపరేట్ గదులు లేక ఇబ్బంది అయ్యి మిగతా వారికి కూడా స్ప్రెడ్ అయ్యి దీని ద్వారా కేసులు ఎక్కువ అవడం చాలా ఇబ్బంది పడడాలు జరుగుతూ ఉన్న కారణంగా మనం స్కూల్ భవనాలని వాడుకుని సర్పంచులు సహాయ సహకారాలతో ఒక స్కూల్ భవనాలను వాడుకుని ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా మురారి గ్రామం పెద్ద గ్రామం అవడం కేసులు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ముందుగా మన ఊర్లో స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు. దీన్ని మా గౌరవ శాసనసభ్యులు జ్యోతుల చంద్రబాబు గారు, మండలాధ్యక్షులు జలగల ధర్మబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళగా వారి సూచనల మేరకు ఎండిఓ గారిని ఎంఆర్ఓ గారిని ఆలోచించి పెద్దలు ధర్మబాబు గారు ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మురార్లో ఐసోలేషన్ సెంటర్ని ఏర్పాటు చేద్దామని చెప్పి మా యూత్ అందరూ కలిసి అనుకుని త్వరితగతిన నిన్న స్టార్ట్ చేసి నిన్న ఈరోజు ఏర్పాట్లన్నీ తొందరగా పూర్తి చేసి మా యూత్ అందరూ కలిసి ఈ యొక్క సెంటర్ని ఓపెన్ చేయడానికి వారి సాయశక్తుల కృషి చేసి పెద్దల ఆశీర్వచనాలతో ఈ యొక్క ఐసోలేషన్ సెంటర్ను ఓపెన్ చేశారు. ప్రజలందరూ కూడా ఎటువంటి మొహమాటాలకి ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మొహమాటాలకు పోకుండా ఏదో మాకు కోవిడ్ వచ్చిందని చెప్పి నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారని సిగ్గు అసలు పడవద్దు. ఎందుకంటే ఇది ఏదో మనం పొరపాటు చేస్తేనో తప్పు చేస్తేనో వచ్చినటువంటిది కాదు. ఈ చాలామందికి దేశంలో పెద్ద పెద్ద వ్యక్తులకు సీఎంలకు కూడా వచ్చినటువంటి పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కరు కూడా దీని గురించి వేరే విధంగా ఆలోచించి మనకు కోవిడ్ వచ్చిందని చెప్పి అందరూ అలా అనుకుంటారు ఇలా అనుకుంటారని చెప్పి మీరు దయచేసి ఎవరు అనుకోకుండా ఎవరు సిగ్గుపడకుండా ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్గా చూస్తూనే టీవీ 6 న్యూస్ సమాచారం మా కర్తవ్యం.